ఆయన సహస్ర కిరణాలు అంటే అనంతమై ఉన్నాయి. అందులో ప్రధానంగా 12 కిరణాలు ఉన్నాయి. 12లోనూ మళ్ళీ ప్రధానంగా మనకి మానవులకు ఉపయోగపడే కిరణాలు 7. అవి మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు. అలాగే సప్త చక్రాలు, షట్చక్రాలు అంటారు. 6 ప్లస్ సహస్రారంతో కలిపి 7 చక్రాలు. అవి అంటే మానవ దేహానికి మనుగడకి ఉపయోగపడేటువంటి గుణాలుగా ఆ 7 కిరణాలు 7 గుర్రాలుగా, ఆయనకు ఉన్నది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. మనం 7 గుర్రాలుగా పిలుస్తాం. ఒకటే గుర్రం కానీ అది 7గా విడిపోతూ ఉంటుంది, దాని పేరు సప్త అని. ఆ 7 గుర్రాలే 7 రంగులుగా మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు. మూలాధారం యొక్క క్వాలిటీ ఏంటండి? భూతత్వం చెప్తారు. భూతత్వం అంటే వీరోచితం, మనిషి బ్రతకాలి అనేటువంటి గుణాన్ని కలిగిస్తుంది. సూర్యకిరణంలో ఉన్నటువంటి ఆ శక్తి బ్రహ్మాన్ని సృష్టిస్తుంది, మీలో ఒక చైతన్యాన్ని రేకెత్తిస్తుంది. సహస్రారం మోక్షాన్ని ఇస్తుంది. ఈ 7 సప్త చక్రాలు సప్త ధాతువులై మనల్ని నడిపిస్తూ ఉంటాయి.